నాణ్యమైన విద్య అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. నల్గొండలో 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, అప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని చెప్పారు. త్వరలో మహాత్మాగాంధీ వర్సిటీలో లా, ఫార్మసీ విభాగాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఆగస్టు 4న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు భూమి పూజ చేస్తామని తెలిపారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మెడికల్ కాలేజ్ కూడా మంచి మోడల్ ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మంచి మోడల్ మెడికల్ కాలేజ్ కట్టుకొని ఓపెన్ చేసుకుని ఈరోజు ఫైనల్ ఇయర్ కూడా అయిపోయి పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భంలో అప్పుడే ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కట్టాలని టెంపరీగా నడుస్తున్న బిల్డింగ్ లో, రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తున్న మన మహిళా ప్రాంగణం ఫెసిలిటీస్ ఎక్కువ అక్కడ నడుస్తున్న సందర్భంలో 40 కోట్లతో ముఖ్యమంత్రి గారిని, హెల్త్ మినిస్టర్ దామోదర్ నరేంద్ర కోరగానే ఈరోజు వెంటనే 40 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా ఇందులో పాల్గొంటున్న కలెక్టర్ గిలాల్ త్రిపాఠి గారికి, అలాగే డిఎంహెచ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారు, స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి 20,000 కోట్లతోని ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ పక్కనే రేపు 4వ తారీఖు రోజు టెండర్ పూర్తయింది. అది ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నాం. అట్లా 119 కాన్స్టిట్యూన్సీ స్కూల్స్ కట్టుకుంటూ పక్కా బిల్డింగ్లతో పాటు మంచి ఫెసిలిటీస్ ఇస్తూ నల్గొండకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ప్రజల తరఫున మహాత్మాగాంధీ యూనివర్సిటీ నేను 2005లో శాంక్షన్ చేపించి ఉస్మానియా, కాకతీయ తర్వాత బెస్ట్ క్యాంపస్ అని మహాత్మా యూనివర్సిటీ. అలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ లాంటి కోర్సెస్ ఉన్నాయి. కానీ ఫ్యాకల్టీ లేదు, అదర్ కోర్సెస్ లేవు. దాన్ని నేను పోయిన తర్వాత, నేను మినిస్టర్ అయిన తర్వాత తరచూ ఇస్తూ దాదాపు 100 కోట్లతో బిల్డింగ్స్ కట్టడం జరిగింది, హాస్టల్స్ కట్టడం జరిగింది. ఇటీవల ముఖ్యమంత్రి గారిని అడగగానే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా కాలేజ్, ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బితో పాటు ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ నూతనంగా కళాశాలలు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నల్గొండ జిల్లా ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు.